తమ ప్రమోషన్పై రాజకీయ నాయకుల పెత్తనం ఏంటి? రోలు ప్రకారం మాకు రావాల్సిన ప్రమోషన్స్ మాకు ఇప్పించండి అంగన్వాడీ ఆయాలు గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. విజయనగరం జిల్లా రాజాం ప్రాజెక్టులో నలుగురు ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉండగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే పిఏ ఆఫీస్కు ఫోన్ చేసి వాళ్లకు ప్రమోషన్ ఇవ్వద్దని చెప్పడంతో ఆ ప్రమోషన్స్ అలానే ఉండిపోయినాయి. అంగన్వాడీలు వాపోయారు. ఇప్పటికైనా రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అర్హత కలిగిన హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని మళ్లీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవోని అమలు చేయాలి. జీవోని అధికారులు అమలు చేయాలి. జీవోని అధికారులు అమలు చేయాలి. తాగవద్దు, రాజకీయాలు తాగవద్దు. జీవో ప్రకారంగా ప్రమోషన్ ఇవ్వాలి. జీవో ప్రకారంగా ప్రమోషన్ ఇవ్వాలి. హెల్పర్ కి వర్కర్ గా ప్రమోషన్ ఇవ్వాలి. రాజాం ప్రాజెక్ట్ లో హెల్పర్ కి వర్కర్ గా ప్రమోషన్ ఇవ్వాలి. నా పేరు లక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలిని. విజయనగరం జిల్లాలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో 11 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో భాగంగానే రాజాం ప్రాజెక్టులో మొత్తం 4 హెల్పర్లకి ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. 2 సంవత్సరాలుగా ప్రమోషన్ జీవో నెంబర్ 2 ప్రకారం ఇవ్వాలి, ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా తాత్సారం చేశారు. కారణం ఏంటంటే పీడీ గారిని అడిగితే పీఓని అడిగారు, పీఓని అడిగితే పీడీని అడిగారు. మొత్తంగా మన జిల్లాలో మీకు అందరికీ తెలిసిందే, ఒక 3 పీడీలు మారారు. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా పీడీలు మారడంతో పాటు అక్కడ పీఓగా పనిచేసిన ఆవిడ మన్యం జిల్లా పీడీగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొత్త ఆవిడ వచ్చారు. మొత్తంగా ఈ ప్రమోషన్లు ఇవ్వడంలో తాత్సారం చేశారు. ఇప్పటికైనా ప్రమోషన్లు ఇవ్వండి అని చెప్పేసి మేము 10/11/2025 సంవత్సరంలో కలెక్టర్ గారి గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఐసిడిఎస్ పీడీ గారికి రిఫర్ చేస్తూ వీళ్ళకి వెంటనే ప్రమోషన్లు ఇవ్వండి అని చెప్పారు. తర్వాత వీళ్ళ నలుగురిని పిలిచి మీకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పేసి ఆర్డర్ కాపీ రెడీ చేసి వీళ్ళ చేతిలో ఆర్డర్ కాపీ పెడుతుండగానే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పిఏ గారు ఆఫీసులో ఉన్న స్టాఫ్కి ఫోన్ చేసి వీళ్ళ నలుగురు ప్రమోషన్లు ఆపండి, మేము రాజకీయ నాయకులకి మేము మాకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి వెంటనే వీళ్ళకి ఇచ్చిన చేతిలో పెట్టిన ఆర్డర్ కాపీలు వెనక్కి ఇచ్చేశారు. ఇప్పటికైనా పీడీ పిఓ కలెక్టర్ గారు స్పందించి వీళ్ళిద్దరికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి, లేకపోతే మాత్రం మరొక పోరాటానికి మేము సిద్ధమవుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. నా పేరు ముగుడు భాగ్యలక్ష్మి, అది మంగళాకృతి 1 సెంటర్ ఆయని మా సంతకవిటి మండలం అండి. ప్రమోషన్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆపేశారు 2 సంవత్సరాల కాండి. ఇలా ప్రమోషన్ ఎందుకు ఇవ్వట్లేదని ఆఫీస్ చుట్టూ తిరిగితే పీడీ గారికి కలెక్టర్ గారికి చెప్తే వాళ్ళేమో ఇస్తామమ్మా అని ఇప్పటి వరకు వెయిట్ చేపించి తీరా మోసం నలుగురికి ఇవ్వలేదు. మనం మేడే రోజు 2కి ఇచ్చారు. 2కి ఏం మేడం గారు ఆపారంటే మీ ఊరు రాజకీయ నాయకుల ద్వారా ఆపామమ్మా అని చెప్పారండి. మాకు ఇలా చెప్పారు. మాకు ఏమని మీకు ఇవ్వలేకపోతున్నాం, రాజకీయ వేధింపులు ఆపాలండి. మా న్యాయం